ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. కుంభరాశి వారు పేదరికంతో కష్టాలు పాలవటానికి కారణం ఈ వస్తువులే. ఈ వస్తువులు ఎవరికీ ఇవ్వకూడదు, అలాగే మనం ఎవరి దగ్గర కూడా తీసుకోకూడదు. అలాగే కొన్ని వస్తువులు ఒక్కవేళ మీరు గనుక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారుతుంది. అలాగే ఈ రాశివారు ఎటువంటి వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు, ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి. జీవితం అంటే ఎప్పుడూ సాఫీగా సాగదు. కొన్ని మంచి విషయాలు అలాగే కొన్ని చెడు విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా అయితే ఈ రాశి వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ రాశి వారు ఏ వస్తువులను మాత్రం ఎవ్వరికీ అస్సలు ఇవ్వకూడదు. ఒక్కవేళ మీరిచ్చారంటే మాత్రం ఏరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం మీరు ఎనలేని కష్టాల పాలవుతారు. కాబట్టి ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకండి. ఆ వస్తువులు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలంటే మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలు ఎవరికీ అసలు ఇవ్వకూడదు. సుగంధ ద్రవ్యాలంటే మనం వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అదేనండి లవంగాలు, యాలకులు. ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ కూడా ఇవ్వకూడదు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో ఉండేవారిని కానీ లేదా ఎదురింట్లో ఉండేవారిని కానీ లేకపోతే స్నేహితులు ఇరుగు పొరుగు వ్యక్తుల దగ్గర ఆ వస్తువు తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులు అస్సలు ఎవరికీ కూడా ఇవ్వకూడదు. మీరు మర్చిపోయి కూడా ఎవరికీ ఇవ్వకూడదు. ఒకవేళ మీరు మర్చిపోయి ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి పంపించినట్లే అవుతుంది. తద్వారా మీరు కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పటం చాలా ఉత్తమం. అది మీకు చాలా మంచిది. అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక లవంగాలు, యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అలాగే కుటుంబ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశివారు పేదరికం అనుభవించడానికి కారణం ఈ వస్తువులే. వీటిని తీసి వెంటనే బయటపడేయండి. మీ కష్టాలను తగ్గించుకోండి. ఈ విషయాలను మన శాస్త్రాల్లో కూడా తెలియజేసి ఉన్నారు. ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్లుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెబుతారు. ఇక వస్తువులు ఏ విధంగా ఉంటాయి, ఏది పాజిటివ్ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది, ఎటువంటి వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఆ విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అలాగే మన పెద్దవాళ్ళు చాలాసార్లు ఈ విషయాలు చెబుతూ ఉంటారు. ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టొద్దు అని చెబుతూ ఉంటారు. కానీ వాటిని మనం చాదస్తంగా భావిస్తూ ఉంటాం. మూఢనమ్మకాలని కొట్టిపడేస్తాం. నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పేది 100% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటిని గురించి జాగ్రత్తలు చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం అటువంటి వస్తువుల గురించి అలాగే ఆ వస్తువులు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలను చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. తద్వారా మీ కష్టాలను మీరు తొలగించుకోవచ్చు. అందుకోసం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మొదటిగా బట్టలు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో పిల్లలకి చిన్నవి అయిపోయినవి అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసిన బట్టలన్నీ కూడా ఏదో ఒక పాదగుడ్డ కింద, మురికి బొట్ట కింద వాడుతూ ఉంటారు. లేదా ఎవరికైనా ఇవ్వటానికి పనికొస్తుందిలే అని చెప్పేసి మనం ఆ చిరిగిపోయిన బట్టలు, కలర్ పోయినటువంటి బట్టలు, వాడని బట్టలు ఉంటే వాటన్నింటినీ కలిపి ఒక మూటలా కట్టేసి పెడుతూ ఉంటాం. ఇలా అస్సలు చేయకూడదు. ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళు అవుతారు. మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో అస్సలు ఉంచకూడదు. ఆ బట్టలు వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి. అవి వాళ్ళకి ఉపయోగపడతాయి. లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేయండి. పాత బట్టల మూట అసలు ఇంట్లో ఉంచకూడదు. అలాగే దానం చేసేటప్పుడు కూడా ఊరికినే ఇవ్వకండి. అందులో ఒక 10 రూపాయలైనా పెట్టేసి ఆ బట్టల మూట ఇవ్వండి. లేదంటే మనకి శని అనేది వెనక్కి వస్తుంది. ఇక రెండవది, ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడి పటాలు కానీ లేదంటే విగ్రహాలు కానీ, అంటే
ఏమైనా వస్తువులు కానీ విరిగిపోయి పగిలిపోయిన వస్తువులు మనం కొంచెమే కదా అని ఉంచుకుంటూ ఉంటాం. ఇలాంటివి ఒక చోట కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మంతా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా దేవుడి బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్ కావచ్చు, అవి మంచిగా ఉండాలి. ఎక్కడో ఒక చోట విరిగిపోయిన క్రాక్ వచ్చిన వస్తువులని ఇంట్లో అస్సలు ఉంచకూడదు. అవి ఇంట్లో ఉంచడం వల్ల ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది లాక్కుంటూ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే కనుక మీకు డబ్బుకు సంబంధించిన ఎంతో నష్టం అనేది జరుగుతుంది. అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే పటాలు కానీ విగ్రహాలు కానీ విరిగిపోయి ఉంటే పారే నదిలో వీటిని మీరు నిమజ్జనం చేయాలి. అలాగే చాలామంది చేసే తప్పు ఏమిటంటే ఒకేలాంటి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ 4-5 రకాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు. అలా కూడా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఒక దేవత ఆరాధనకు సంబంధించిన ఫోటో పూజ గదిలో ఒకటి మాత్రమే ఉండాలి. అలా కాకుండా 4-5 రకాలు తెచ్చి పెట్టారంటే మాత్రం ఈ రాశి వారికి చాలా అంటే చాలా నష్టం కలుగుతుంది. ఇక నెక్స్ట్ వస్తువు ఏమిటంటే చాలామంది మిద్దె పైన అంటే ఇంటి మేడ మీద ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు, విరిగిపోయిన వస్తువులు కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఏ వస్తువులైనా సరే ఇటువంటి వాటిని మనం ఏమీ అవసరం లేదనేసి చాలామంది టెర్రస్ మీద కానీ లేదంటే ఇంటి పైన కానీ పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇలా కూడా అస్సలు చేయకూడదు. ఇలా కనుక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే మీకు డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు దాచిపెట్టుకున్న డబ్బులు కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇక అలాగే ఇటువంటి వస్తువులు ఇంటిపైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం పితృదోషం కూడా తగిలే అవకాశాలు ఉంటాయి. అలాగే నెక్స్ట్ చాలామంది తీర్థయాత్రలు చేస్తారు. లేదంటే వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏమైనా దారాలు కానీ మెడలో కట్టుకునే తాయెత్తులు కానీ ఉంగరాలు కానీ తెచ్చిస్తూ ఉంటారు. అంటే ఈ మధ్యకాలంలో చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంగరాలు అనేవి వస్తున్నాయి. ఇటువంటివన్నీ కూడా దేవుడి గదిలో పెట్టి తర్వాత వేసుకుందామని అనుకోవటం కానీ లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పి వాటిని తీసుకువచ్చి ఇంట్లో స్టోర్ చేస్తూ ఉంటారు. అలాంటివి అస్సలు చేయకూడదు. ఎప్పుడు కూడా పక్క వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పేసి ఇటువంటివి అసలు ఇంట్లో ఉంచుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికి ప్రత్యేకం, ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికోసం అవి పనిచేస్తాయి. అందుకే అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. మీకు తెలిసిన స్టోన్ మీరు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం ఉత్తమం. ఎవరో ఇచ్చారు కదా, దేవస్థానం నుంచి తెచ్చారు కదా అని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. అలాగే పుణ్యక్షేత్రం నుంచి తెచ్చారని చెప్పేసి వాటిని ధరించడం వంటి పనులు అస్సలు చేయకండి. ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మీరు చేసే పనుల్లో అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు, లేదా కొంచెం చిట్లిన గిన్నెలు కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, విరిగిపోయిన గ్లాసులు కానీ ఎవరైనా ఇందులో ఆహారం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ వస్తువుకు సంబంధించిన దోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉండకూడదు. కాస్ట్లీ కదా అని చెప్పేసి ఖరీదైన వస్తువుల్ని అని ఉంచుకుంటాం, కానీ ఆ కాస్ట్ అనేది మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది తీసుకొస్తుంది. అలాగే ఆ వస్తువులను కావాలంటే మార్చుకొని ఇంకొక గిన్నెను తెచ్చుకోండి, కానీ అలా ఉండకూడదు. అలాగే ఇంట్లో పగిలిన గాజు అద్దాలు కానీ గాజు గ్లాసులు కానీ గాజు ఐటమ్స్ కానీ ఏవైనా సరే ఉంచకూడదు. తక్షణమే తీసి బయటపడేయాలి. అలాగే చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటంటే ఇంట్లో ఎక్కువగా డెకరేషన్ కోసం, ఇల్లు అందంగా ఉండటం కోసం అని చెప్పేసి బయట నుంచి ఏవేవో బొమ్మలు తెస్తూ ఉంటారు. అలాగే అందులో ముఖ్యమైన కొన్ని బొమ్మలు తాజ్మహల్ ఫోటోలు, పడవ నీళ్లలో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైనా ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫోటోలు, జంతువుల ఫోటోలు, అలాగే ముళ్లకు సంబంధించినటువంటి సీనరీస్ కానీ పెడుతూ ఉంటారు. ఇది ఇంటి షోకేస్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చేస్తూ ఉంటారు. కానీ మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. తాజ్మహల్ అందరికీ తెలిసిందే, ప్రేమకు చిహ్నమని చెప్తూ ఉంటారు. కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి. దాన్ని ఎప్పుడూ కూడా మనం ఇంట్లో ఉంచకూడదు. మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అది. సో అటువంటి వాటిని కూడా ఎవరికీ కూడా ఇవ్వకూడదు, అలాగే తెచ్చుకోకూడదు, అలాగే ఇంట్లో కూడా పెట్టుకోకూడదు. మునిగిపోతున్న ఓడలు, పడవలు ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. జీవ జంతువులకు సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. అలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బెన్స్ అనేది మీకు కలుగుతుంది. ఇప్పుడు కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు, అశాంతికి గురవుతూ ఉంటారు. చాలామంది తెలియక ఇవన్నీ షోకేస్ కోసం తెచ్చేస్తూ ఉంటారు. కానీ ఇవి చాలా నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతూ ఉంటాయి. అవి వచ్చాక మీరు గమనించండి, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మీరు గమనించాలి. ఇక చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే అల్మరాలో బట్టలు, నగలు, డబ్బులు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటారు. అల్మరా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసిస్తుందని భావిస్తాం. అటువంటి అల్మరాను ఎంతో నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాంటి అల్మరాను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది బీరువా లేదా అల్మరాలు చూస్తున్నట్లయితే తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి. అయినా కూడా వాళ్ళు అలాగే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. అసలు అలా యూజ్ చేయకూడదు. అటువంటి అల్మరాలో లక్ష్మీదేవి నివసించదు.
అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా విరిగిపోయిన సోఫాలు, టేబుల్స్, చైర్స్ అస్సలు ఉంచకూడదు. అలా ఉండటం వల్ల ఎప్పుడు కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. మీరు మాత్రం ఖచ్చితంగా సుగంధ ద్రవ్యాలను ఎవరికీ ఇవ్వకండి. అలాగే కొన్ని వస్తువులు ఉప్పు, చింతపండు, పచ్చిమిర్చి, నూనె ఇవన్నీ కూడా మీరు చేతికి మాత్రం అస్సలు ఇవ్వకూడదు. సో తెలుసుకున్నారు కదండి. ఈ రాశివారు ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా శుభం జరుగుతుంది. మీ కష్టాలు మీరే తొలగించుకోవచ్చు. పేదరికం తొలగిపోతుంది. అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఖాళీ సమయంలో దైవనామస్మరణ చేసుకుంటూ ఉండటం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే కలియుగంలో కేవలం దైవనామస్మరణ చేసినంత మాత్రాన ఎంతో పుణ్య ఫలితాన్ని పొందుతారని పండితులు వివరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.